పై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాట్ కామెంట్ చేశారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డిని మోసం చేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. తనది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అని, తనపై మాట్లాడిన వారిని మరిచిపోరని సంజయ్ కుమార్ చెప్పారు. కవిత కోసం ఆనాడు రాజీనామా చేస్తారని కూడా చెప్పారని, ఆమెకు బీఆర్ఎస్ ద్రోహం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను తిట్టిన జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నారని, ఇది ఆ పార్టీకి నష్టమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల్లో పొలిటికల్ ఫైట్ హీటెక్కుతుంది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రస్తుతం నాకు అందుబాటులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారు. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతుండమే ప్రస్తుతం వివాదానికి కారణంగా తెలుస్తుంది. ఒకసారి సంజయ్ కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, క్రాస్ హైబ్రిడ్ బ్రీడ్ ఈ పంచాయతీ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే విమర్శలు చేస్తున్నారు. నిన్న కూడా దానిపైన కొంత మాట్లాడడం జరిగింది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా నడుతున్న వాళ్ళ సూటిగా రాజకీయాలలో మీరు ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని విమర్శిస్తూ 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? అంటే అది క్రాస్ కాదా? మరి ఏమనాలి? చంద్రబాబు నాయుడుతో కొట్లాడి వాళ్ళకెళ్ళి బయటకు వచ్చి 2009లో చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని పొత్తు పెట్టుకున్నారా? మరి అడుగుతా ఉన్నా. ఈనాడు పార్టీ సభ పెద్ద ఎత్తున జగిత్యాల్లో అంటున్నారు. అది 4 ఎకరాలు ఉన్నది, 12,000 మంది కంటే ఎక్కువ పట్టదు. జీవన్ రెడ్డి గారి కోసమే సభ. ఫ్లెక్సీలు చూసినాను. తాటిపర్తి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంలో ప్రజా ఆశీర్వాద సభ అన్నారు. ఇదే జీవన్ రెడ్డి గారు ఏమన్నారండి, తెలంగాణ ఎందుకు అభివృద్ధి ఉంటే చాలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ అనలేదా? అంటే వాళ్ళు ఇవన్నీ మాట్లాడితే క్రాస్ మాట్లాడినట్టు కాదు. వాళ్ళు మాట్లాడిన వాళ్ళు సచిలులు, మేము క్రాస్ బ్రీడ్ హైబ్రిడ్ అవుతున్నామా? మీరు చేసిన పనికి 2018లో డెఫినెట్గా ఇప్పటికి చెప్తా, ఓకే నాకు కొంత కాదు, అబ్సల్యూట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్. ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నన్ను పిలిపించుకున్నారు, ఇచ్చిండ్రు. దూర ప్రాంతాలతోటి కొద్దితో ఓడిపోయినా. కవితమ్మ నన్ను బ్రదర్ లాగా చూసుకున్నది. తన ఇంట్లో 4 సార్లు భోజనం కూడా చేసిన, 10 సార్లు. నా బిడ్డ సంబంధం కూడా మాట్లాడింది, మర్చిపోను నేను. నా కోసం తిరిగింది. కానీ ఎందరికోసమే తిరుగుతారు, ఒక మోస్తరు వరకు వస్తాయి. ప్రతి ఊర్లే ప్రతి వార్డుల మీద అటాచ్ వచ్చింది కదా 2018లో. గతంలో మీరు కవిత కోసం రాజీనామా చేస్తాను కూడా వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే చెప్తా, కవితమ్మ నా కోసం పనిచేశాం, గెలిచినాం. అనుకోని పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇదే క్రాస్ జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే కవితమ్మకు సపోర్ట్ చేస్తారనుకున్నారో, కేసీఆర్ గారి కేటీఆర్ గారి వ్యూహం ఏందో తెలియదు. డి శ్రీనివాస్కు ఎంపీ పదవి, వీరికి ఎమ్మెల్సీ అప్పనంగా అప్పచెప్తే ఇద్దరు కలిసి కవితమ్మకు ద్రోహం చేశారు. కానీ ఇదే జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అంటాడు సంజయ్ కుమార్ కవితమ్మకు చేయలేదని. ఇట్లాంటివన్నీ చాటీలు మేడంకి చెప్పారు. నా ఊర్లో మెజార్టీ రాదట్టు. నాకు అత్యధిక ఓట్లు వచ్చే విలేజ్ అంతర్గామం, 90% వస్తాయి. ఎవరు ద్రోహం చేసిండ్రు అసలు కవిత కుమార్? అదే అంతర్గామం గ్రామంలో నాకు 90% వస్తే వారికి కూడా ప్రతికూల పరిస్థితులు 75% వచ్చి వాళ్ళ సొంతూరులో కూడా వచ్చి ఉండరు. అంటే ఈనాడు వాళ్ళ తప్పుడు వ్యూహం కవితమ్మ ఓటమికి కారమైంది. నన్ను బదనాం చేస్తే నా మనసు బాధపడి నేను అవసరం పడితే మేడం వస్తే రాజీనామా చేస్తానన్నమాట వాస్తవం. ఇది మొత్తానికైతే జగిత్యాల్లో పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతుంది. ఇటు వచ్చే ఎన్నికల్లో మాత్రం గెలిచేది కాంగ్రెస్ అంటున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెనక్కి తగ్గకుండా ప్రతి విమర్శలు చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, జగిత్యాల.